ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో ఈ మండలకాల ధ్యానాంశంలోనికి మిమ్మల్ందరూ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 2000 సంవత్సరంలో ప్రారంభ సమయంలో ఒడిశా ప్రాంతంలో క్రైస్తవులపై తీవ్రమైన హింస జరుగుతుంటున్న సందర్భంలో పాస్టర్ శామ్యుయల్ అనే ఒక గొప్ప దైవజనుడు తనని ఏ విధముగా అయినా పట్టుకోవాలి, ఏ విధముగా అయినా గాయపరచాలనే ఆలోచన తలంపులతో అనేకులు వారి ఇంటి దగ్గరికి ప్రయాణమై సాగిన వారిగా ఉన్నారు. ఈ వార్త పాస్టర్ శామ్యుయల్కి తెలిసిన వెంటనే తన ఇంటి పెరటిలో ఉంటున్న ఒక మూలన అక్కడ ఒక చిన్న గోతిని తవ్వి ఆ గోతిలో తన్ను తాను దాక్కున్నట్లుగా చూస్తూ దాదాపు 3 రోజుల పాటు తను దాక్కోవలసి వచ్చింది. బయట చాలామంది గుంపు కూడి తనని వెతకసాగిన వారిగా ఉన్నారు. అక్కడ తనకి అక్కడ ఊపిరాడని చీకటిలో మౌనంగా ఉంటూ నిశ్శబ్దము పాటించిన వాడిగా ఉన్నాడు. అట్టి సందర్భంలో తన్ను తాను ఆత్మీయమైన పరిశీలన చేసుకుంటూ పరలోకము నుండి ఒక లోతైన నిశ్శబ్దమును తనకు వినిపించిందని, అది ఆయనకు 2వ మరణముగా అనిపించిందని, తర్వాత తన బయటకు వచ్చిన తర్వాత తన సంఘంతో తన సాక్ష్యము పంచుకుంటూ ఈ విధముగా అన్నాడు: నేను వెలుగులో దేవుణ్ణి చూడలేదు, కానీ ఆ చీకటి గోతిలోనే ఆయనను నేను కనుగొంటిని. ఎందుకంటే నాకు 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసము ఆ చీకటిని అనుభవించాడని నాకు అర్థమయ్యింది, తెలిపింది అంటూ తన సంఘానికి సాక్ష్యము తెలిపిన వాడిగా ఉంటున్నాడు. శిలువపై వ్రేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాహ్నము వేళ ఆకాశం మొత్తము కూడా అర్ధరాత్రిలా చీకటిమయమైంది. ఇది కేవలము తన శారీరకమైన బాధను కనపరిచే విషయంను బట్టి మరి లేఖన భాగములో రాయలేదు, కానీ ఇది విశ్వంలో జరిగిన ఒక మహా విస్ఫోటనం అంటూ ఏలి ఏలి లామా సబక్తాని అంటూ యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప కేక వేసినప్పుడు కాదు, కానీ ఆయన లోక పాపమును భారముగా మోసి తండ్రికి దూరమయ్యే ఆ వేదనకరమైన అనుభూతికరమైన క్షణములను వివరించిన వారిగా ఉంటాడు. దీనినే పరిత్యాగపు కేకగా అంటూ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ క్షణంలో తండ్రి కుమారుల మధ్య ఉన్న దైవిక బంధాన్ని విడిపోలేదు, కానీ మానవ పాపం వల్ల వారి మధ్య ఉన్న సహవాసానికి అంతర్యాయం కలిగింది. చరిత్రలో నిజంగా దేవునిచే విడవబడిన ఏకైక వ్యక్తిగా యేసు మాత్రమే. ఆయన విడవబడ్డాడు కాబట్టే నీవు నేను ఎన్నటికీ విడవబడకూడదు అంటూ తన్ను తాను అర్పించుకున్న వాడిగా ఉంటున్నాడు. మన జీవితంలో శ్రమలు, కష్టములు, ఆవేదనలను క్రీస్తు అనుభవించిన ఆ సంపూర్ణ అంధకారంతో పోలిస్తే కేవలము ఒక చిన్న నీడలా మాత్రమే ఉంటుంది. పైకి చూసేవారికి యేసు ఓడిపోయినట్లుగా అనిపించవచ్చు, కానీ ఒక యూదునికి మాత్రమే ఆయన 22వ సంకీర్తనను గుర్తు చేస్తూ అర్థమవుతుంటున్నది. ఆ కీర్తన మొదటి వాక్యాన్ని ఉచ్చరించడం ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ కీర్తనంతటిని తనపై వర్తింపజేసుకుంటున్నారు. ఆ కీర్తనను ఓటమితో కాదు, గాని విజయంతో ముగిస్తుంటున్నది. ఆయన తన్ను తాను ఒక రైచస్ సఫరర్, నీతిమంతుడైన బాధితుడుగా తన్ను తాను ప్రకటించుకుంటూ ఈ వేదనకరమైన భాషలో నుండి విమోచనకరమైన నిబంధన మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. గాఢాంధకారపు లోయలో పడినను ఏ అపాయమునకు భయపడను అంటూ ఈరోజు
మనము అటు అభయము కలిగిన ప్రార్థన విశ్వాసము మనము పొందుకున్నాం. ఎందును బట్టి అంటే ఆయన అంధకారములోనికి నీ పక్షమున నా పక్షమున వెళ్ళిన వారిగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు కేక వేయగానే దేవాలయపు తెర పైనుండి కిందకు రెండుగా చెరిగింది. నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్న ఆ కేక మనందరికీ దేవుని అబ్బా తండ్రి అనే పిలిచే అవకాశమును దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉంటున్నాడు. క్రీస్తు విడవడమే మనల్ని దేవునికి దత్తతగా తీసుకునే పునాదిగా మార్చి ఉంటున్నది. ఆయన చీకటిని రుచి చూచి ఉన్నాడు కాబట్టే మనము పరలోకమును ఆయన ద్వారా రుచిని పొందుకునే అవకాశము దేవుడు మనందరికీ అనుగ్రహించుంటున్నాడు. ప్రియులరా, ఈ మండల కాలంలో కేవలము పాప భారముతోనూ కుమిలిపోవడము, మనము దేవునిలో కన్నీటి ప్రార్థన చేయడము మాత్రమే కాదు కానీ మనల్ని చేర్చుకోవడానికి దేవుడు ఎంత మూల్యమును చెల్లించాడో అనేది మనము గమనించాల్సింది అవసరము ఎంతోగానో ఉన్నది. క్రీస్తు యేసు ప్రభువు తండ్రిని నిశ్శబ్దాన్ని భరించగలిగితే ఆయన ఖచ్చితంగా మన ప్రశ్నలను, మన సందేహాలను, మన బాధలను, మన అవిశ్వాసములను, మన ఆయాసకరమైన స్థితులను అన్నిటినీ కూడా ఆయన ఆయన భరించగలిగే సమర్థుడై ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, సిలువ వినిపించిన ఆ కేక మానవ బాధను, శ్రమను, ఆయాసమును, మరణమును, పాపమును మనకు విడనాడి దేవుడు దూరముగా ఉన్నట్లుగా కాదు కానీ దేవుడు మనకు అతి సమీపముగా మనలో ఇమ్మానుయేలు దేవుడుగా నిత్యము మనకు తోడుగా ఉంటాడు అంటూ దేవుడు వాగ్దానం చేసి తన మరణం ద్వారా నెరవేర్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ మండల కాలంలో మనము ఆ సిలువ తట్టు చూస్తూ ఆ అమూల్యమైన కేకను మనం వింటూ విశ్వసిస్తూ విమోచింపబడిన నిబంధనలలో నూతన సృష్టిగా ఆయన కొరకు జీవించుటకు త్రియక దేవుడు మనకు సహాయం చేసి కాపాడనగాక. ఆమేన్. ప్రార్థించుదము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా నిమిత్తము నిన్ను నీవు రిక్తునగా చేసుకొని విడబడిన వాడవై ఉంటున్నావు ప్రభా. నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటూ నువ్వు అడిగిన ప్రశ్నకు, కేక వేసిన కేకకు ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము దత్తపుత్రులుగాను దాసుల నుండి దత్తపుత్రత్వములోకి నీవు ఆహ్వానించిన దేవుడవై ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా నిమిత్తము చీకటిని నువ్వు భరించిన దేవుడవై ఉంటున్నావు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని ఆహ్వానించిన దేవుడవై ఉంటున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మండల కాలంలో చీకటివి ఏదైనా ఉన్నప్పటికీ అది దూరము చేసి విడనాడి ఇదిగో ప్రభా, నిన్ను హత్తుకొని జీవించే కృప, విశ్వాసము మా అందరికి దయచేసి నీ యొక్క నిబంధనలో మమ్మల్ని మేము నూతన పరుచుకుంటూ నీకు సాక్ష్యంగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృప భాగ్యం మాకు మీడక దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.